तेलंगाना के वजीर सेहत हरीश राव ने यादाद्री जिले के चौटुप्पल सरकारी अस्पताल में डायलिसिस सेंटर का इफ्तिताह अंजाम दिया। इस मौके पर तेलंगाना के वजीर बरखी जगदीश रेड्डी और रुकने असेंबली के प्रभाकर रेड्डी और दीगर भी मौजूद थे। हरीश राव ने इस मौके पर बात करते हुए कहा कि तेलंगाना हुकूमत की जानिब से अमल में लाए जाने वाले ऐसे कामों की मिसाल दूसरे रियासतों में नहीं मिलती। तेलंगाना हुकूमत आवाम को बेहतर तिब्बी सहूलियात फराहम करने के लिए सरकारी अस्पतालों में तमाम तरह सहूलियात फराहम कर रही है। डायलिसिस सेंटर किडनी के मरीजों के लिए एक खुदा का तोहफा है। हरीश राव ने कहा कि तेलंगाना हुकूमत की जानिब से किडनी के मरीजों के लिए कायम किए जाने वाले डायलिसिस सेंटर्स को देखकर तमिलनाडु के वज़ीर आला स्टालिन ने भी तमिलनाडु में डायलिसिस सेंटर्स कायम कर रहे हैं। तेलंगाना वो वाहिद रियासत है जो गुर्दे के मरीजों को बस पास और पेंशन फराहम कर रही है। इन्होंने कहा कि तेलंगाना की तश्कील से पहले रियासत में 3 डायलिसिस सेंटर मौजूद थे, अब उनकी तादाद बढ़कर 102 हो गई है। तेलंगाना हुकूमत हर एक डायलिसिस सेंटर की देखभाल के लिए 100 करोड़ रुपए खर्च कर रही है। मुनगोडो असेंबली हलके में 100 बिस्तरों पर मुश्तमिल अस्पताल कायम किया जाएगा। इन्होंने वादों के जरिए तेलंगाना की आवाम को धोखा देने का बीजेपी पर इल्जाम लगाया है। ఫిల్టర్ మెథడ్ ద్వారా ఒక పైసా ఖర్చు లేకుండా ప్రతి పేషెంట్కు ఫిల్టర్ మార్చుతూ మరి వైద్య సేవలు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఈ మధ్యన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో మంచి కార్యక్రమం జరుగుతుందని, తెలంగాణ మోడల్ను మేము తమిళనాడు రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని వారు కూడా మన విధానాన్ని స్టడీ చేసి ఆ రాష్ట్రంలో ప్రారంభం చేయడం మనందరికీ గర్వకారణం. ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కిడ్నీ వ్యాధిగ్రస్తులను దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం, కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఈరోజు ఉచితంగా బస్ పాస్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాము. కిడ్నీ డయాలసిస్ పేషెంట్లందరికీ ఆసరా పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నాం. ఆసరా పెన్షన్ ఇస్తూ ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తూ ఉచిత బస్ పాస్లు అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పటి వరకు 50 లక్షల డయాలసిస్ సెషన్స్ను పూర్తి చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన రాష్ట్రంలో 3 డయాలసిస్ కేంద్రాలు ఉండేది, ఉస్మానియా, గాంధీ, వరంగల్, ఎంజీఎం. ఇవాళ ఆ సంఖ్యను 102కు పెంచడం జరిగింది. ఈ రాష్ట్రంలో 102 ప్లేసెస్లో ఉచిత డయాలసిస్ సేవలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. సో అటువంటి డయాలసిస్ సెంటర్ను ప్రభాకర్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు చౌటుప్పల్లో కూడా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇవాళ పాలియేటివ్ కేర్ సెంటర్ కూడా చౌటుప్పల్లో పెట్టాం. ఇది కూడా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఎంబడ ఉండే అటెండెంట్కు, పేషెంట్కు కూడా భోజనం పెడుతూ వారికి అవసాన దశలో మంచి వైద్యాన్ని అందించే పాలియేటివ్ కేర్ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మునుగోడు నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రిని త్వరలోనే శాంక్షన్ చేయడం జరుగుతుంది.